నమస్తే అండి అందరికీ. ఇక్కడ ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామో తెలిసిపోయింది కదా ముందరే. మునక్కాయ ఆవకాయ అసలైన పద్ధతిలో సరైన కొలతలతో చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక అర గ్లాస్ నీళ్లు మరగబెట్టుకున్నాను, స్టవ్ ఆపేసాను. ఇక్కడ ఒక 50 గ్రాముల వరకు చింతపండు ఒక పిడికిలతో తీసుకోండి. ఇది నానబెట్టుకుందాము 10 నిమిషాలు, నీళ్లు చల్లారేదాకా, మనం చేయి పెట్టగలిగేంత వేడి వచ్చేదాకా. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక బాణలు తీసుకుని 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకుందాము. ఒక చిన్న టీ స్పూను మెంతులు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇది ఎర్రగా మెంతులు వేగిపోయాయి, నేను సన్న మంటలో వేయించుకున్నాను. ఇది చల్లార్చుకుందాము ఒక పక్కన. ఇక్కడ ఒక అరకప్పు నూనె తీసుకున్నాను. 2 మునక్కాళ్ళు నేను కట్ చేసి పెట్టుకున్నాను, తడి అస్సలు లేకుండా తుడిచి ఆరబెట్టుకున్నాను. ఇది బాగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకుందాం ముందర. ఇవి సైడ్స్లో అంతా ఎర్రగా రాగానే కొంచెం తీసేసేయండి. మరీ చక్కలాగా వేయించుకుంటే బాగుండదు. ఈ చింతపండు రసాన్ని పిప్పి తీసేసి దీంట్లో వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి. ఇదే నూనెలో ముందు కొంచెం వేసుకొని అప్పుడు నూనె చల్లారుతుంది, అప్పుడు మిగిలిన వేసుకోండి. ఇది 1 నిమిషం పొంగు కొంచెం కుత ఉడికేదాకా ఉంచండి. ఇప్పుడు నేను గ్యాస్ సేవ్ చేసుకునే టిప్ ఒకటి చెప్తాను. ఏది చేసినా ముందర 1 నిమిషం ఇది పక్కన పెట్టి చూపిస్తాను. ఈ గిన్నె ఉందనుకోండి, ఈ గిన్నెలోంచి మంట బయటకు వస్తే అది గ్యాస్ వేస్ట్ అవుతుంది. సో సన్న మంట చేసుకుని మనకి గిన్నె బేస్ ఎంత ఉందో అంత మాత్రమే గ్యాస్ ఉంచుకుంటే గ్యాస్ సేవ్ అవుతుంది. అది గిన్నె దాటి బయటకు వచ్చిందంటే ఆ వేస్టెడ్ గ్యాస్ అనమాట. ఇట్లా చేసుకుంటే మీకు గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది సిలిండరు. ఇది ఉడికేసింది, 1 నిమిషం చల్లార్చుకుందాము. స్టవ్ ఆపేసాను. ఇవి కూడా దీంట్లో వేసేసి చల్లారుస్తున్నాను. ఎప్పుడు ఆవాలు ఎంత తీసుకున్నారో మెంతులు అంత తీసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. ఆవాలు తీసుకున్న దానికి 1/4 తీసుకోవాలి మెంతులు. దీన్ని పౌడర్ చేసుకుందాం. చల్లారిపోయింది. ఈ పొడిలో 1/2 స్పూను పసుపు, 2.5 స్పూన్లు ఉప్పు, 4 స్పూన్ల కారం. ఇలా స్పూన్ల లెక్కలో వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. 3. ఈ పొడిని దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 కప్పు నూనె తీసుకుందాం. నువ్వుల నూనె తీసుకున్నాను నేను. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల మినపప్పు, మెంతులు, 2 ఎండుమిర్చి చిటపట్లాడాయి. ఇంగు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఈ పచ్చడిలో వేసేసుకుందాం. బాగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉండే మునక్కాయ ఊరగాయ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ఇలాగా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.